నేను అనుకున్న కథకి శ్రీను తను 100కి 100% ఎగ్జాక్ట్లీ యాప్ట్ అని చెప్పి ఆ కథ ఉండబట్టే నేను వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానండి. అందులో నోడు దాని దగ్గర అసలు కాంప్రమైజ్ ఏ ఉండదు. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానండి. ఒక మంచి సినిమా ముందుకు తీసుకొస్తానని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను కొంచెం బయటకు వచ్చి, అంటే ఫస్ట్ సినిమా చేశానండి నేను. భద్ర ప్యూర్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యాక్షన్ ఎటు దానికి తగ్గట్టు ఉంటుందండి. సో దీనిలో కూడా పూర్తిగా ప్యూర్ లవ్ స్టోరీ అండ్ భద్ర ప్యాటర్న్ ఆఫ్ ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఆ ఫ్యామిలీతో పాటు ఒక లవ్ సక్సెస్ అవ్వాలి అంటే తను తీసుకునే కేర్, దాని మీద దానికి ఏదైనా చిన్న హర్డీలు వస్తే తను ఎదురెళ్లే విధానానికి ఎమోషన్స్ యాడ్ అయి డెఫినెట్లీ ఒక మంచి యాక్షన్ అన్ని మిక్స్ అయి ఉండే ఒక మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. దీనికి యాదగిరి చెప్పినట్టు లెజెండ్ టీంకి సంబంధించిన మంచి టెక్నీషియన్స్, అందరూ టాప్ టెక్నీషియన్స్ అని కాదండి, అందరూ ఒక పాజిటివ్ థింకింగ్ లో ఉండే టెక్నీషియన్స్. వాళ్ళతోనే కలిసి పనిచేస్తాను ఎప్పుడు. నేను అందుకని అలాంటి వాళ్ళతోనే ఎక్కువగా జర్నీ చేయడానికి ఇష్టపడుతుంటానండి. విల్సన్ గారు కానీ, అలాగే ఎప్పుడు నాతో పాటు నడిచే మన రత్నం గారు, దీనికి కథా మాటలు ఆయనేనండి. ఆయన కానీ దేవి గారి గురించి చెప్పనవసరం. నాకు 3 సినిమాలు ఆల్రెడీ 3 సినిమాలు అయిపోయి ఉన్నాయి. ఇది 4వ సినిమా అండి. అలాగే ఎప్పుడు శ్రేయభిలాష్, ప్రతి విషయంలోనూ ఏదున్నా సరే వెళ్ళి దన్నమని, ఆయన ఒక మాట చెప్తే ముందుకు వచ్చి దన్నమని, ఏదైనా సరే మాకు ముందు నిలబడి ఉండే వినాయక్ గారు కానీ, అలాగే ఇక శ్రీని గురించి కానీ, లేదంటే నేను బెల్లంకొండ సురేష్ గారి గురించి కానీ చెప్పనవసరం లేదండి. ఒక మంచి ప్రొడ్యూసర్. బ్రదర్ ఏదైనా బయట బ్యానర్ చేద్దామా లేదంటే మన బ్యానర్ చేద్దామా అని అడిగారండి ఆయన. లేదండి తప్పకుండా మన బ్యానర్ చేద్దామండి ఈ సినిమా వరకు.